రోజు క్రషింగ్ లోడ్ ఎక్కువ వచ్చిందిరా. ఇంకో షిఫ్ట్ వాళ్ళు వచ్చినా కానీ ఓవర్ టైం తప్పేటట్లేదు. నమస్కారం సార్. ఏమిటా ఆనంద్ అలా ఉన్నావు? పద క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. వద్దు సార్, నా ఒక్కడి కడుపు కోసమే అయితే ఎన్ని రోజులు ఆకలైనా ఆనందంగా భరిస్తాను. కానీ నేను వచ్చింది నా గురించి కాదు సార్, మా ఫ్యామిలీ కోసం. అవును సార్, ఇక మీదట వాళ్ళ బాధ్యత నాదే కదా సార్. నాన్నగారు పోయారుగా, మా కుటుంబానికి దండం పెట్టే మార్గం మీరే చూపించాలి సార్, ప్లీజ్. తప్పకుండా చూపిస్తా బాబు, అది మా బాధ్యత కూడా. న్యాయంగా మా కంపెనీ రూల్స్ ప్రకారం నీకున్న బిఏ క్వాలిఫికేషన్ సరిపోయే ఉద్యోగం ఏమీ లేదు. ఇట్ ఈస్ ఎ టెక్నికల్ జాబ్. మేమందరం ఉన్నాం కదా సార్, కలిసి పని చేస్తుంటే టెక్నిక్ నెమ్మదిగా తనే నేర్చుకుంటాడు. ప్లీజ్ సార్, మా నాన్నగారి ఆశీస్సులో మీ అందరి అండదండలతో రాత్రి పగలు కష్టపడి పైకొస్తాను సార్. ఓకే, మీ నాన్న చంద్రశేఖరానికి ఉన్న మంచి పేరు వల్ల నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను. నువ్వు కష్టపడి టెక్నికల్ టెస్టులు కూడా పాస్ అయ్యావంటే సూపర్వైజర్ స్థాయికి చేరుకుంటావు. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అత్తయ్య, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. మీ నాన్నగారు ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోవటం వల్ల రైల్వే వాళ్ళు నష్టపరిహారంగా 50,000 ఇస్తున్నారు. ఆ దేవుడి దయ వల్ల నా పెళ్లి సమస్య తీరిపోయింది. నీ బ్రతుకు తెల్లారి నాకే వేరొకరి ఆశలకు వేకువ ఈ ఇరుకులో కానవాడుకిది. ఓ పాడే మేళాల అపశృతి, ఓ పెళ్లి కట్నాల ఫలశ్రుతి, ఏ కరకు ధర్మాల వేడుకిది. కాటి కాంతిలోనే బాట చూసుకుంటూ, పాడరాత్రిలోనే చోటు చేసుకుంటూ, బ్రతుకే వెతికే ఏ రాకాసి లోకం ఇది. సంతతి సౌఖ్యం కోసం బలిదానం, అల్లిన ఈ యమ భాషం బహుమానం. ఆశలు అల్లి ఈ విషజాలం, చీకటి పాడే చిచ్చుల గానం. కలికాలం కలతలగాలం, కలికాలం ఆ కలికాలం. అత్తయ్య, నా మొదటి నెల జీతం తీసుకోండి. నాకెందుకు బాబు, రాణికివ్వు. అది కాదు అత్తయ్య, నన్ను కన్న తండ్రి కట్నం తీసుకుని కూడా నాకు ఉద్యోగం లేదని మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మీరు అమ్మలా ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని ఆదరించారు. అందుకే నా జీతం మీకు ఇవ్వడమే నాకు ఆనందం. అది కాదు బాబు. ఇంకేం మాట్లాడద్దు. అమ్మా అమ్మా, ఇదిగో మా జీతం. ఇదేమిట్రా, 600 ఉన్నాయి? అవునమ్మా, హౌసింగ్ బోర్డులో ఇల్లు కొంటున్నాను. 1 సంవత్సరం పాటు నెలకు 1000 రూపాయలు కడితే చాలు, మనం సొంతింటికి వెళ్ళిపోవచ్చు. నీకు తెలుసు కదమ్మా, నాన్నగారి దెయ్యాల కొంపద్ది కోసం ఎన్ని పాటలు పడేవారు. ఆయన ఆత్మశాంతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్నట్టు ఆ ఇంటికి చంద్రశేఖర నిలయం అని పేరు కూడా పెట్టాలనుకుంటున్నాను. ఏమండి, ఓసారి లేరండి. ఏమండి, మనం పైసా కూడా ఇవ్వద్దు. అది కాదు రాణి, మీరు ఇంకేం మాట్లాడకండి, నేను నడుపుతా నాటకం. ఏమ్మా, నేను చేసిన తప్ప? అయ్యో అయ్యో, ఇంత యాభరాస్ మనిషిని ఎక్కడని చూసావున్నాయా? చూస్తున్నానుగా, ఏమైందో చెప్పు. ఇంకా ఏముంది, శుభమా అంటూ మొదటి నెల జీతం తీసుకోగానే కొంపకు రాకుండా నీ కొడుకు చొక్కా కొందామని రిబేట్ లేని షాప్ కు వెళ్ళాడ. ఈయన ఫేస్ చూడగానే సరైన ఖాతా అనుకున్నాడేమో, ఎవడో జేబు కొట్టేశాడు, జీతం మొత్తం గోయిందా. అయినా మీకెందుకండి లేనిపోని ప్రేమలు? ఈ నెల మన వాటా 300, 300, 600 ఎక్కడి నుంచి తెస్తారు? అన్నయ్య, ఈయన చేసిన మెధవ పనికి నీసారి చెప్పుకుంటున్నాను. అంటే ఈ నెల మీ ఇద్దరు ఫుడ్కి నన్ను కట్టమంటావా? నాకేంటి బ్యాండ్? నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. అమ్మా మీరు ఊరుకోండి. అమ్మా, ఈ నెల ఎలాగైనా నువ్వే నన్ను కడుపులో పెట్టుకుని కాపాడాలి, ప్లీజ్. ఇంత ఎత్తుకి ఎదిగిపోయిన మిమ్మల్ని ఏ తల్లి కడుపులో పెట్టుకుని కాపాడలేదే. ఇదిగో, రిబేట్ లేని షాపులో మీ ఆయన పోగొట్టుకున్న జీతం. మీ ఇద్దరు వాటా కూడా ఆనంద్కి ఇవ్వండి. ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత నువ్వే తీసుకో.
కోసమేగా. నీకోసమే బకాసురుడు వస్తున్నాడని రెడీగా ఉంచాను. ఇది మా ఆయన కోసం. అయినా నువ్వు స్నానమైనా చేసావా? దానికి తొందరే ఉందమ్మా, తిరుబడిగా చేస్తాను. దీనికి మాత్రం తీరుబడక్కర్లేదా? ఏమే, నీకు తెలుసు కదా నాకు అల్సర్ ఉందని. అల్సరో క్యాన్సరో పని పాట లేకపోతే అన్ని జబ్బులు వస్తాయి. వెళ్ళి తర్వాత రా. బాబా, మా మాతాకాలం తల్లే. తీరిక లేదు, తర్వాత రావయ్యా. నమస్కారం సార్, క్యాంటీన్కేనా? అవును బాబు, కొంచెం వేడి నీళ్ళు గొంతులో పోసుకుందామని రా పెడదాం. వద్దు సార్, టీ కాఫీలు మానేశాను. ఆ డబ్బులు సేవ్ చేస్తే కూరలకైనా పనికొస్తాయి. ఓన్ని మీ నాన్నకి రివర్స్ లో ఉన్నావే, ఆ బిల్లు మేము ఇస్తాంలే, రావయ్యా. ఈ ఉద్యోగమే మీరు పెట్టిన భిక్ష. నా సంపాదనలో ప్రతి పైసా నా ఇంటికి ఉపయోగిస్తేనే నాకు ఆనందం, నాన్నకు ఆత్మశాంతి. ఈ రోజుల్లో కూడా నీలాంటి బాధ్యత గల మనిషిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. అవును, 10,000 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ పంపించారు, అందిందా? పంపించేశారా? ఈ రోజే పంపించారు. ఇందాక క్యాషియర్ చెప్పాడు. థ్యాంక్స్ సార్. మేము క్యాంటీన్కి వెళ్ళి వస్తాం. అమ్మా అమ్మా, ఏరా, అదేనమ్మా, నాన్నగారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులేవి ఇవ్వమ్మా, అని అర్జెంట్ గా ఫ్యాక్టరీలో షేర్స్ కొనాలి. ఇదిగోరా. ఏది? ఇదేంటమ్మా, నేను అడిగింది 10,000. నేనిచ్చింది నా షేర్. షేరా? అవును, నీ షేరు మీ ఆవిడ షేరు నువ్విచ్చావు. నీ చెల్లెల షేరు వాళ్ళ ఆయన షేరు అది ఇచ్చింది. అందుకే మీ షేర్లో ఊరికే తినడం ఇష్టం లేక నా షేర్ నేనిచ్చాను. ఏరా, నేను చేసిన తప్ప? ఓహో, డబ్బు మొత్తం నీ దగ్గరే దాచేసుకుని నా మాట నాకే అప్పచెప్తున్నావు అనమాట. మిమ్మల్ని చూశాకైనా కొన్ని పాఠాలు మీ దగ్గర నేర్చుకుని అప్పగించకపోతే బాగుంటుందా? అయితే ఆ డబ్బు ఏం చేస్తావు? నా నెత్తిన పోసుకుంటాను, లేదా చించి పొయ్యిలో పడేస్తాను. అది నీకు అనవసరం. మావయ్య, భోజనానికి రండి. వద్దమ్మా, నాకు అన్నం తినే అర్హత లేదు. ఈ షేర్ మార్కెట్లో నీతో సహా అందరూ షేర్లు ఇచ్చారు, తింటున్నారు. నా షేర్ ఇవ్వగలిగినప్పుడు నేను తింటాను. మావయ్య, మిమ్మల్ని నా మూడో బిడ్డగా అనుకున్నానే తప్ప ఎప్పుడూ మూడో మనిషిగా అనుకోలేదు. వాడికి నేను ఇచ్చింది 600. నా షేర్లోనే. సారీ అమ్మా, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఏదో మనస్సు బాగుండక. డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తారా మావయ్య? వద్దమ్మా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఈ రోజు నుంచి మానేస్తున్నాను. ఇక్కడ నాకన్నా పెద్ద రోగులు ఉన్నారు. వాళ్ళ డబ్బు జబ్బు తగ్గటానికి ఆ డబ్బులు ఉపయోగించు. అన్నం పెట్టు. మా జబ్బుకి 20 రూపాయలు దానం చేసినట్టు తినే ఫుడ్ కూడా 10 రూపాయలు సంపాదించి దానం చేయొచ్చుగా. షేర్లు కరెక్ట్ గా ఉంటాయి. పెద్దలు ఇక్కడ సాంబార్ కావాలంట. ఎవరికి బాబు సాంబారు? ముక్కలు వేయండి. తాతయ్య నువ్వు? రాణి, తాతయ్య. నోరు మూసుకుని మింగండి. ఏమిటి రాణి, ఈయన మీ తాతయ్య? అబే చచా, అతని పేరు తాతయ్య. మా ఇంట్లో పండగలకి పబ్బలకి వంట చేస్తుంటాడు. అవునమ్మా, వీరిది జగదల్పూర్ జమీందార్ల వంశం. వీరి దివాణంలో క్రికెట్ టీములాగా 11 మంది కుక్కలు ఉండేవాళ్ళు. నేను 12వ వాడిని, ఎక్స్ట్రా కుక్కని. తల్లి బాబు, ఇవిడికి మండుతోంది, కాసి నీళ్లు పోయండి. అమ్మా, సిగ్గు లేకుండా అడుక్కు తిను. రేయ్ బ్లడీ క్యాషియర్, హోటల్ ప్రొప్రైటర్, నాకు ఫుల్ మీల్ విత్ కర్డ్ తీసుకురా. ఓసిగా కాదు, నెట్ క్యాష్. ఒక రోజుది కాదు, నెల రోజులు నా షేర్. ఇదిగో 300. గెట్ మీ 1 ఫుల్ మీల్ విత్ కర్డ్ ఇమీడియట్లీ. 300? ఎక్కడి నుంచి తెచ్చావు? దొంగతనం చేసావా? దొంగతనం చేయాల్సిన కర్మ నాకేమిట్రా, కష్టపడి సంపాదించి తీసుకొచ్చాను. తాతయ్యకి మనోడు అన్నం కూడా పెట్టట్లేదని నీ మొహం మీద ఉమ్మేస్తారు కదరా. మావయ్య, మనం మధ్య తరగతి మనుషులం. తిన్నా తిరిగిపోయినా బయటపడకూడదు కదమ్మా. సొంత మనుషులు బంధాన్ని డబ్బుతో తూకు వేస్తున్నా, తాగి నీళ్ళకు కూడా ఖరీదు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నా మన నోరు మూసుకుని ఇంట్లోనే పడి ఉండాలి కదా బాబు.
ఆత్మ అభిమానంతో మీరు కష్టపడడం మొదలు పెడితే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది మావయ్య. వాళ్ళు పెడితే తినండి, తిడితే పడండి, అంతేకాని నా పిల్లల గౌరవ మర్యాదల కోసం దయచేసి ఈ గడప దాటకండి. అదేమిటి తాతయ్య చన్నీళ్ళ స్నానం చేస్తున్నా? స్వామియే శరణమయ్యప్ప. మావయ్య టిఫిన్ చేతురుగాని రండి. ఇదేమిటి మావయ్య? స్వామియే శరణమయ్యప్ప. నేను దీక్ష తీసుకున్నానమ్మా. ఈ రోజు నుంచి నా భోజనం 2 అరటిపళ్ళు మంచినీళ్ళు. ఇదిగో మళ్ళీ రేపు శబరిమల ప్రోగ్రామ్ డబ్బులు అడిగితే మాత్రం నేనివ్వను. ఇది టెంపరరీ మాల కాదురా, నేను పంచభూతాల్లో కలిసిపోయేంత వరకు ఉండే పర్మనెంట్ మాల. భయపడకు. మావయ్య నాకు తెలుసు, భక్తి కోసమో భగవంతుడి కోసమో మీరే మాలేసుకోలేదు. ఈ ఇంట్లో మీకు జరిగే అవమానాన్ని భరించలేక ఆకలిని అవసరాన్ని చంపుకోవడానికి అవతారెత్తారు కాదంటారా? నా మీద ఒట్టేసి చెప్పండి. పరిస్థితుల్ని ఎదిరించి బాధపడ్డం కంటే అవసరాల్ని అర్థం చేసుకుని రాజీ పడ్డం నీకు నాకు మంచిదమ్మా. స్వామియే శరణమయ్యప్ప. అమ్మా అమ్మా, పక్కింటి పిన్ని గారు ముత్యాలు అమ్ముతున్నారు, 3000 అంటున్నారు. నీ దగ్గర డబ్బుందిగా ఇవ్వమ్మా, కొనుక్కుంటాను. అమ్మా 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 అమ్మా, ఆ డబ్బులు 5,000 నాకు కావాలి. నా కోసం కాదు, రేపు నీ మనవడికి నామకరణం చేస్తున్నాను. చేస్తే చేసుకో, దానికి అమ్మేందుకు డబ్బులు ఇవ్వాలి? వాడికి పెడుతోంది నాన్న పేరు కాబట్టి. ఓహో, ఈ వేధవ సెంటిమెంట్ ప్లే చేసి డబ్బు కొట్టేద్దామనా? ప్లే చేయాల్సిన కర్మ నాకేంటే? అయినా ఆవిడ జీవితాంతం పోషించాల్సింది నేనేగా. దాంతో లెక్కేస్తే ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బు ఏమో సరిపోతుంది. నీ తెలివితేటలు నా దగ్గర ఉపయోగించుకో. అమ్మ ఖర్చులో నేను సగం వేసుకుంటాను. ఈ డబ్బు చిరు సగం పంచుకుందాం. ఓకే అమ్మా, ఆ డబ్బులేవమ్మా. ఏంటమ్మా అలా చూస్తావు? ఆ డబ్బుతో నీకేమైనా అవసరం ఉందా? ఆ డబ్బు ఏ మనిషి అవసరం కోసం ఉంచాను, ఆ మనిషి సర్వం వదులుకుని సన్యాసిగా మారాక ఆ పాపిష్టి డబ్బు నాకెందుకురా? మీరే తీసుకోండి. థ్యాంక్స్ మమ్మీ, అమ్మ ఎంత మంచిదో. రాణి, ఆ డబ్బులో ఒక 1000 రూపాయలు అప్పుగా ఇవ్వే. వడ్డీ ఎంత ఇస్తావు? వడ్డీయా? 2 రూపాయలు తీసుకో. 2.5 అయితే ఓకే. సరే కానీ. చూసావమ్మా ఎలా కొట్టినా దెబ్బ? మీరే దెబ్బ కొట్టినా గుండె పగిలిపోయేటంత గొప్పగా ఉంటుంది. ఈ సంసారాన్ని నడి సముద్రంలో వదిలి మీ నాన్న వెళ్ళిపోయినా బాధ్యతగా నువ్వు ఒడ్డుకు చేరుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నాదే ఉంది సార్, అంతా మీ అందరి ఆశీర్వాద బలం. పేరుకు తగ్గట్టు నీ కొడుకు అచ్చం శేఖర్ లాగే ఉన్నాడయ్యా. పోలికలు నా కొడుకువైనా తెలివితేటలు మా ఆనందం అయితే మంచిది. శేఖరానికి ఏమండి, వాడు సాధించాలనుకున్నది బతికి సాధించలేకపోయినా చచ్చి సాధించాడు. అది నిజమే. నిజంగా శేఖర్ ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే ఎంత ఆనందించేవాడు కదా. కానీ వీళ్ళంతా బాధపడేవాళ్లే. నిజంగా వాడు బతుకుంటే వీడికి ఉద్యోగం వచ్చేదే, ఆ పిల్లకి పెళ్లి జరిగేదే. వాడి చావు ఈ కుటుంబానికి ఇంత మేలు చేస్తుందని తెలిస్తే వాడు ఎప్పుడో చచ్చిపోయేవాడు.